సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ యువ వికాసం. డిఫాల్టర్ల అప్లికేషన్ రిజెక్ట్ చేసే ఛాన్స్. సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి కొత్త రూల్స్ వచ్చి పడుతున్నాయి. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చరల్, హౌసింగ్, వెహికల్స్, పర్సనల్ లోన్స్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిపోయినా అలాంటి వారి అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోనని తెలుస్తున్నది. లోన్, ఇంట్రెస్ట్ని కట్టని డిఫాల్టర్లు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్స్కు సిబిల్ స్కోర్ను బ్యాంకు అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కు 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్కు మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 100 రూపాయలు తీసుకున్న సుమారు 16 కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనలను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తున్నారు. స్టీల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బీసీ మీటింగ్లో సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్కు మొత్తం 16,25,441 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,066 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీ నుంచి 2,689 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటిదాకా మండలం ఆఫీసర్లు 70% అప్లికేషన్లను పరిశీలించాలని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెల చివరి నాటికి మండల అధికారులు కలెక్టర్కు పంపిస్తారు. అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు. ఈ సంవత్సరం సుమారు 5 లక్షల మందికి స్కీమ్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.